నమస్కారం. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ఎవరు గెలిస్తే ఏమవుతుంది, ఒకరి మీద ఒకరు విమర్శలు, పరస్పర దూషణ భూషణ తిరస్కారాలు నడుస్తూనే ఉన్నాయి. ఎన్నికలు ఇవాళ ముగిసినాయి రెండు రాష్ట్రాల్లో. కానీ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద ఎగ్జిట్ పోల్స్ రాగానే ఆశల పల్లికల అభ్యర్థులు, ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉన్నారు. పార్టీల వాళ్ళైతే ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఈ విమర్శల్లో భాగంగా బీజేపీ మతతంత్రాన్ని ఉపయోగిస్తుంది, మతాన్ని మాయల మంత్రంగా ఉపయోగిస్తుందని ఇటు కాంగ్రెస్, ఇండియా కూటమి వాళ్ళు విమర్శిస్తుంటే, అటుపక్క కులాల చిచ్చు పెట్టి విభజించి పాలించు బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అవలంబిస్తుందని చెప్పి బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ రెండు నిజమే. అంటే ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర చేసిన సందర్భంలో కూడా భారత్లో మత కల్లోలం పుట్టిస్తున్నారు, మతం పరంగా దేశాన్ని విభజిస్తున్నారన్న బీజేపీ మీద విమర్శ ఒకసారి తీసుకుంటే, మరి కాంగ్రెస్ చేస్తున్నది ఏంటిది అనే సమస్య కూడా వస్తుంది ప్రశ్న. అంటే పరస్పరం వాళ్ళే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ నిజాలు మాత్రం బయట పెడుతున్నారు. నిజమే, మతం మంటలు లేపుతున్నది బీజేపీ అనుకున్నాం కొద్దిసేపటికి. అట్లానప్పుడు మతం మంటలు లేపుతున్న బీజేపీ వ్యతిరేకంగా మరి సామరస్యాన్ని, మత సామరస్యాన్ని, అట్లాగే కుల సామరస్యాన్ని కూడా పాటించాలని చెప్పాలి కదా. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటి, ఒక చిన్న గీత పెద్ద గీత పక్కన మరొక పెద్ద గీత వేసే ప్రయత్నం చేస్తున్నది. మతం కంటే కులాల విభజన చేస్తే ఇంకెక్కువ మంది చీలిపోతారని. కరెక్టే. అంటే మనకు నేను, నా కుటుంబము, నా గ్రామము, నా జిల్లా, నా మండలము, నా రాష్ట్రము, నా దేశము, ఇది ఉంటుంది, నా ప్రపంచం. గుర్రం రాశివా గారు అన్నట్టు విశ్వనరుణ్ణి నేను అంటారు. ఇవన్నిటికీ పైకి ఒక పెద్ద గీత గీశారు ఆయన. అట్లానే మనం కూడా మొదటి నుంచి మొదలు పెడతాం, నేను నుంచి మొదలు పెడతాం. ఆ క్రమంలో మతం గీత ముందు కులం గీత పనికొస్తుందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా వాళ్ళు తిట్టుకునే క్రమంలో ఇవన్నీ నాకు ఆలోచన వచ్చింది. ఏంటంటే అసలు ఏ గీత పక్కన ఏ గీత గీయాలి, ఎంత పెద్ద గీత మనం గీస్తే సరైన ఫలితాలు వస్తాయి. ఇవాళ కులం గీతలేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఇండియా కూటమి గీస్తుంటే, కులాల విభజన, కులాల లెక్కలు చేయాలని చెప్పి, నేను హేతువాదిగా కులాల లెక్కలు నేను అంగీకరించను. కానీ సామాజిక సమతుల్యత పాటించాలంటే, కొన్ని పథకాలు అమలు కావాలంటే తప్పక కులాల లెక్కలు తేల్చాల్సిందే అంటున్నారు. ఇది తప్పదు. ఏదో ఒకటి జరుగుతుంది కనుక కులాల లెక్క తేలిస్తే వన్ సైడ్ ఒకటేసారి అయిపోతుంది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే చాలా కులాల వాళ్ళు వారికి ఉన్నంత కంటే ఎక్కువ చెప్పుకుంటున్నారు. అంటే ఏ కులం తీసుకున్నా మేము ఇంత శాతం ఉన్నాం, ఆ శాతం నిజంగా ఉందా లేదా అంటే లెక్కలు లేవు మనకు. ఉపకులాల లెక్కలు అంతకన్నా లేవు. ఎస్సీ ఎస్టీ లెక్కలు ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ లెక్కలు కేవలం ఉపకులాల లెక్కలు లేవు. కేవలం ఆ కాస్ట్కి సంబంధించిన షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ జాతులు అంతే తప్ప ఆ ఉపకులాలు లేవు అక్కడ కూడా. కనుక ఈ ఉపకులాల లెక్కలు తేలిస్తే ఇప్పుడు ఎవరు ఎంత, మేమెంతో మాకంత అనే ఒక చైతన్యం వచ్చింది కనుక మేమెంతో మాకంత తేల్చే క్రమంలో నిజంగా ఎవరెంతమంది తెలుస్తుంది కదా. అది తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ చేయొచ్చు. కనుక ఏదైనా సరే కులం గీతలను మతం గీత కంటే ఎక్కువ చేద్దామని ఇటుపక్క ఇండియా కూటమి చూస్తుంది. కాదు మీ కులాల లెక్కలు ఏం చేసినా కూడా కులం కంటే మతం గీత పెద్దది. నిజమే, ఒక్కసారి కులం కంటే మతం గీత పెద్దది. ఎందుకు పెద్దది అంటున్నాను నేనంటే, ఎప్పుడైతే ముస్లింల ఓట్ల కోసం ఈ ప్రభుత్వాలు మన పార్టీలు ప్రయత్నం చేసినాయో, ఒక 20% ముస్లిం ఓట్లు దేశం అంతా, ఓ చోట 27% ఉండొచ్చు ముస్లింలు, ఉదయం 15%, 12% ఉండొచ్చు. దేశం అంతా చూస్తే 20% ముస్లింలు ఉన్నారు. అది వాస్తవం. ఈ ముస్లింల ఓట్లు ఏకపక్షంగా ఒకే దిక్కు గంపగుత్తగా పడతాయనే దాంతో ఇప్పటిదాకా కుహనా సెక్యులరిస్టులు అందరూ కూడా ముస్లిం ఓట్లు వెంబడి పడ్డారు. దీనికి ప్రతిగా ఏం చేసిన, ముస్లిం ఓట్లు అనేది ఒక గీత అయితే ఆ గీత పక్కన హిందూ మత ఓట్లు, మెజారిటీ మతస్థుల ఓట్లు అని పెద్ద గీత బీజేపీకి ఇచ్చింది. దాంతో ఆటోమేటిక్గా చిన్న గీత అయిపోయింది. ముస్లిం ఓట్లు అనేది ఒక వర్గానికి సపోర్ట్ చేసేది, ఇది పెద్ద గీత అయింది. అప్పుడు ఏమైంది, ఆ పెద్ద గీతను కూడా మేమే ఓన్ చేసుకోవాలనుకుంటే హిందూ మతం ఓట్లు లేకుండా ఇవాళ రాజకీయ పార్టీలు ఏవి మనగలిగే పరిస్థితి లేని అనివార్య స్థితి వచ్చింది. అది బీజేపీ గొప్పతనమా, మంచిదా కాదా, ఇది మనకు నైతిక విలువల పరంగా చూస్తే కరెక్ట్ కాదు. ఏదైనా సరే కులం గీతలు తప్పే, మతం గీతలు తప్పే. సెక్యులరిజం అంటే అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించడం. కానీ ఇక్కడ ఏమైంది, గీతలు గీశారు కనుక నేను గీతల గురించే మాట్లాడుతున్నాను. అంటే ఈ గీతలలో ఏంటంటే కులం గీతల కంటే మతం గీత పెద్దది అయిపోయింది. అందుకనే ఇవాళ అటు పక్కన రాహుల్ గాంధీ కూడా గంగలో మునిగి జంధ్యం వేసుకొని నేను బ్రాహ్మణుని అని చెప్పడం, అటు పక్కన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేను బ్రాహ్మణ స్త్రీ అని చెప్పుకోవడం, అనర్గళంగా కాళీ స్తోత్రం చదవడం, ఇటుపక్క కేజ్రీవాల్ లాంటోడు ఇటుపక్కన హనుమాన్ చాలీసా చదవడం, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, లౌకిక రాజకీయ పార్టీలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా కేవలం ముస్లిం మతతత్వ పార్టీలు మద్దతిస్తే అది సెక్యులరిజం కాకుండా పోలే, సెక్యులరిజం అన్నారు.
మతతత్వ పార్టీలకు కూడా ఎంఐఎం నాటి మతతత్వ పార్టీకి కూడా మద్దతు ఇస్తే, కానీ బీజేపీ మాత్రం అంటరాని దానిగా చూపించారు ఇప్పటిదాకా. ఇప్పుడు బీజేపీ ఎత్తుగడలో మిగతా పార్టీలని ఒక రకంగా కకావికలం అయిపోయి ఏం చేసిందంటే, కాదు మేము కూడా హిందువులమే, హిందుస్థాన్ని కూడా మేము ఆమోదిస్తాం, మేము బొట్టు పెట్టుకోవడం లేదా, మేము ఉండడం లేదా అని వీళ్ళు వాదన మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైంది, తప్పనిసరి నేను గంగల మునడం, ఇవన్నీ చాలీసా చదవడం, లేకుంటే ఖాళీ స్తోత్రాలు చదవడం, ఎందుకంటే హిందువుల ఓటు కొలగొట్టడానికి. కేవలం ముస్లిం ఓట్లు మాత్రమే ఎక్కట్టగా పడతాయి అనుకొని చేస్తే ముస్లిం ఓట్లు కూడా చిల్లిపోతున్నాయి. కనుక ఇప్పుడు ఏం చేయాలి, కనుక గంపగుద్దగా వాడే ఓట్లు అట్లా ఉండగా అదనంగా హిందూ మతం ఓట్లను చీల్చకపోతే, మా అంతలు మేము తీసుకోకపోతే లాభం లేదని ఇవి తయారైనాయి. అందుకని ఒక వంక కులాల ఓట్లు చీల్చే ప్రయత్నం, అంటే మతం కంటే కులాల ఓట్లు చేస్తే ఇంకా సెగ్రిగేషన్ అవుతారని చెప్పి ఇండియా కుటుంబం భావిస్తున్నది. ఇటు పక్క కాదు మీరు ఎన్ని కులాల గీతలు గీసినా అంతిమంగా మతం గీత పెద్దదని వీళ్ళు అనుకుంటున్నారు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఈ కులాల గీతల కంటే మతం గీత కంటే ఇంకొక పెద్ద గీత గీయాల్సిన బాధ్యత క్రియాశీల పౌరుడు మన మీద ఉన్నది. ఈ రెండు గీతలు సరైనవి కావు. దుర్మార్గపు గీతలు గీస్తున్న వారికి అసలైన పెద్ద గీత, ఈ రెండింటికి పెద్ద గీత ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన కులము, మతము, ప్రాంతము ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే భావోద్వేగాన్ని భావోద్రేకంగా మార్చేవి. కనుక భావోద్రేకాన్ని పక్కన పెట్టి నిజమైన భావోద్రేకం దేనిలో రావాలంటే, ఎన్నికలకి మధ్య ఏం జరగాలి. ఏ పార్టీ గెలిచినా ఏ రాయి అయినా మన తల పగులుతుంది. కనుక రాళ్ళ కోసం రత్నం ఏదో రాయో తెలుసుకోవాలంటే ఒక గీట రాయి ఒకటే పరీక్ష నేను అంటున్నాను. ఏం పరీక్ష అంటే, గుడ్ గవర్నెన్స్ అనేది పెద్ద గీత గీద్దాం. ఇప్పుడు లంచం లేని ప్రభుత్వ సేవలు కావాలి మనకు, అట్లా అవినీతి లేని పరిపాలన కావాలి, హక్కుగా లభించే సర్టిఫికెట్లు మనకు కరెక్ట్గా అందాలి, అవినీతి లేని లంచగొండితనం లేని ప్రభుత్వ పాలన కావాలి. అంటే గుడ్ గవర్నెన్స్లో ఉండాల్సిన లక్షణాలు, స్థానిక ప్రభుత్వాలకు అధికారం కావాలి, వ్యవసాయానికి మంచి మద్దతు ధర, మనకు లాభసాటి వ్యవసాయం కావాలి. ఇటువంటి గీటురాలను పెట్టుకొని పరిపాలనా పరంగా గుడ్ గవర్నెన్స్ అంటే కేవలం పరిపాలన మాత్రమే చేయడం కాదు, పరిపాలనలో సుపరిపాలన అందించడం. సుపరిపాలన అనే పెద్ద గీత, కులం గీత కంటే మతం గీత పెద్దది, మతం గీత కంటే సుపరిపాలన అనే ఒక పెద్ద గీత గీయాలి. అప్పుడు మాత్రమే ఈ రాజకీయ పార్టీలు ప్రజలు లొంగుతాయి. అంటే మీరు చెప్పే మాటలు మేము నమ్మము, మీరు కులాలను మతాలను జీర్ణ చేస్తున్నారు, అది కాదు మాకు కావాల్సింది, మీరు పరిపాలన చేయాలి, మంచి పరిపాలన ఎవరు చేస్తాడో వాళ్ళకి ఓటేస్తాం మేము అనే ఒక పెద్ద గీత, సుపరిపాలన అనే ఒక పెద్ద గీత మనం గీయాల్సింది. అప్పుడు మాత్రమే మనం న్యాయం జరుగుతుంది. అది ఇటువంటి దాన్ని ఈ అకాడమిక్ డిస్కషన్ని కానీ ఏవి టీవీ ఛానల్ ప్రోత్సహించదు. అకాడమిక్ డిస్కషన్లో ఉండే సారాన్ని ఏ రాజకీయ పార్టీ పాటించదు. కనుక రాజకీయ పార్టీలు మనందరం క్రియాశీల పౌరులను ఏమి విజ్ఞప్తి చేయాలంటే, కులము మతం వీటి గీతల కంటే ప్రభుత్వాలు ఎన్నికలకు మధ్యన ఏం పని చేయాలో చేయండి, ఆ పనిలో మేము సుపరిపాలన అందిస్తాము. సంక్షేమ పథకాలు సుపరిపాలన కాదు, కేవలం సంక్షేమ పథకాలు. కనుక సుపరిపాలనలో నేను చెప్పిన అన్ని రకాల అంశాలు వస్తాయి. దాని పట్ల మేము ఇంకా గౌరవంతో ఉంటాం, దానికి మేము స్టేక్ హోల్డర్గా భావిస్తామని చెప్పి రాజకీయ పార్టీలు భావించినాడు. నిజమైన పెద్ద గీత సుపరిపాలన అనేది వస్తుందని నా విజ్ఞప్తి.